విశాఖపట్నంలో తీవ్ర కలకలం రేపిన యువతి దారుణ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. పెళ్లి చేసుకోమని అడగడంతో ఒక డ్రైవర్ సదరు యువతిని హత్య చేసి ఆధారాలు దొరకకుండా మృతదేహాన్ని సూట్ కేసులో కుక్కి ఒడిశా రాష్ట్రానికి తరలించినట్లు పోలీసులు గుర్తించారు. పెందుర్తికి చెందిన సంధ్య అనే 20 ఏళ్ల యువతికి కంచరపాలెం దుర్గానగర్కు చెందిన బొలిశెట్టి సురేష్ కుమార్ అనే డ్రైవర్తో పరిచయం ఏర్పడింది. అది కాస్త శారీరక సంబంధానికి దారితీసింది. అయితే ఆ యువతి అనాథ కావడంతో గర్భిణి అయిన తన భార్యకు సాయంగా ఉండాలని సురేష్ ఆమెను తన ఇంటికి తీసుకొచ్చాడు. మార్చి 24న సురేష్కి పాప పుట్టింది. అప్పటి నుంచి తనను పెళ్లి చేసుకోవాలని, లేకపోతే తమ రిలేషన్ గురించి ఇంట్లో చెప్పేస్తానని ఆ యువతి సురేష్పై ఒత్తిడి తెచ్చింది. దీనిపై వీరిద్దరు గొడవపడి కొన్ని రోజులుగా దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోని ఈ నెల 15న ఈ విషయంపై సురేష్ సంధ్య మధ్య మళ్లీ గొడవ జరిగింది. ఆ కోపంలో సురేష్ గట్టిగా కొట్టడంతో సంధ్య మృతి చెందింది. ఇక సురేష్ ఆమె మృతదేహాన్ని ట్రాలీ బ్యాగ్లో పెట్టి జ్ఞానాపురం రైల్వే స్టేషన్కి వెళ్లి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఎక్కాడు. సాయంత్రం 6:30 ఒడిశా రాష్ట్రం రాయగడకు చేరుకొని అక్కడ చాందిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని నిర్మానుష్య ప్రాంతంలో ఆ ట్రాలీ బ్యాగ్ను పడేశాడు. ఆ తర్వాత మళ్లీ రైలెక్కి అర్ధరాత్రికి తిరిగి తన ఇంటికి చేరుకున్నాడు. అయితే 3 రోజుల తర్వాత చాందిలి ప్రాంతంలో తీవ్ర దుర్వాసన వస్తోందని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాలీ బ్యాగ్లో మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. ఆ ప్రాంతంలో ఫోన్ సిగ్నల్స్, కాల్ డేటా, రికార్డ్స్ వంటి సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టి సురేష్ ఫోన్ నంబర్ను కనిపెట్టారు. గురువారం ఒడిశా పోలీసులు విశాఖకొచ్చి కంచరపాలెం పోలీసుల సహకారంతో సురేష్ను అదుపులోకి తీసుకుని చాందిలి పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసుల విచారణలో సురేష్ తన నేరాన్ని అంగీకరించినట్లుగా తెలిసింది.